బ్రెస్ట్ క్యాన్సర్ విషయం వస్తేనండి ఫస్ట్ చూసుకోవాల్సింది లంప్. నెలసరి ఆగిన వాళ్ళందరూ ప్రతి నెల ఇలా బ్రెస్ట్ అనేది ఎగ్జామిన్ చేసుకోవాలి. కానీ నెలసరి ఆగని వాళ్ళు కూడా, అంటే మనం 19-20 నుంచే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇన్ 20s యూ విల్ నో నార్మల్ బ్రెస్ట్ ఏంటి, హౌ ఆర్ నార్మల్ బ్రెస్ట్ ఫీల్స్ లైక్. పీరియడ్స్ అవుతున్న వాళ్ళు ఏంటంటే పీరియడ్ అయ్యాక అంటే 5th డే తర్వాత 7th డేనో అట్లాను స్నానం చేస్తున్నప్పుడు బ్రెస్ట్ని సోప్ ఉంటుంది కదా చేతి మీద, దాంతోపాటు ఇట్లా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్స్తో చూసుకోవాలన్నమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, సర్క్యులర్ మోషన్, మళ్ళీ బయట నుంచి లోపలికి, ఆల్ అరౌండ్. యూ షుడ్ ఆల్సో లుక్ అట్ యువర్ బ్రెస్ట్, మిర్రర్లో చూసుకోవాలి. స్కిన్ ఏమన్నా మారిందా, నిప్పిల్ చనుములలో ఏమైనా లోపలికి లాగినట్టు ఉన్నాయా, స్కిన్ మీద ఏమైనా నారింజ తొక్కలాగా ఇట్లా గుంటలు పడినట్టు ఉన్నాయా, ఒక దగ్గర ఏమైనా లోపలికి లాగినట్టుందా, ఎర్రదనంలాగా కనిపిస్తుందా, ఇవన్నీ మీరు చూస్తేనే తెలిసిపోతాయి. చెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, దీస్ ఆర్ సిమ్టమ్స్. ఇంకోటి ఏంటంటే లంప్ తగిలితే పెయిన్ అనేది ఉండదు. ఈ లంప్స్లో లేట్గా వస్తుంది పెయిన్. దే ఆర్ యూజువలీ పెయిన్లెస్ లంప్స్. సో పెయిన్ లేదు కదా అని చాలామంది వదిలేస్తారు. పెయిన్లెస్ లంప్ని డెఫినెట్గా వెళ్ళి చూపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే చంకలో గడ్డలు. ఓకే, ఇది బ్రెస్ట్. నోట్లో కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. నాలిక మీద కానీ బుగ్గలో లోపల చిన్న అల్సర్ లాగా, లేకపోతే ఎర్రగా మారిపోయినట్టున్నా, ఓకే, ఇవన్నీ తెల్ల మచ్చల్లాగా, లూకోప్లేకియా అంటాం వాడిని. అవి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇన్ ద ఫ్యూచర్ దే మైట్ డెవలప్ ఈ లూకోప్లేకియాస్ ఇవన్నీ. అవి డెఫినెట్గా వెళ్ళి చూపించుకోవాలి. రెడ్నెస్ కానీ, వైట్ ప్యాచ్లు కానీ, అల్సర్లు అంటే ఏదో మామూలుగా పన్ను తగిలే ఇట్లా అల్సర్ అయిపోయిందని వదిలేయకూడదు. అంటే మరీ నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇంకొకటి ఏంటి, నార్మల్ ఆరిఫిసెస్ అంటే ముక్కులోంచి కానీ, నోట్లోంచి కానీ, మోషన్లో కానీ, యూరిన్లో కానీ, వెజైనాలో కానీ బ్లీడింగ్, అబ్నార్మల్ బ్లీడింగ్ రాకూడదు. వీ డోంట్ బ్లీడ్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ అదర్ దాన్ డ్యూరింగ్ పీరియడ్ టైంలో తప్ప యూ విల్ నాట్ హ్యావ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద వెజైనల్ బ్లీడింగ్ ఉండదు. సో ఈ నార్మల్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ బాడీ నుంచి ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జెస్, మోషన్లో విపరీతమైన జిగట పడటం అయినా, నేను మళ్ళీ అన్ని జిగట పడటం క్యాన్సర్ అనట్లేదు, ఒక వయసు పైబడిన వాళ్ళు అవన్నీ. ఏ వయసు వాళ్ళు అంటారు? యూజువలీ అబవ్ 50 అండ్ ఆల్ దట్. బట్ యూ హ్యావ్ టు గో. అంటే ఇప్పుడు డయేరియా బాగా వచ్చి ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు కూడా మ్యూకస్ ఉండొచ్చు. బట్ అబ్నార్మలీ ఇఫ్ యూఆర్ ఫైండింగ్ అ లాట్ ఆఫ్ మ్యూకస్, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, మ్యూకస్ డయేరియా, బ్లీడింగ్ ఇన్ ద మోషన్, యూ డెఫినెట్లీ వెళ్ళి డాక్టర్ని కలవాలి. పీరియడ్స్ అయిపోయాక మధ్యలో ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ ఉన్నా దట్ ఈస్ అబ్నార్మల్. అప్పుడు కూడా మళ్ళీ చూపించుకోవాలి. పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. మనకి దగ్గులో కానీ, అంటే కఫంలో కానీ, వాంతులో కానీ బ్లీడింగ్ వచ్చినా ఇట్స్ అబ్నార్మల్. ఇవన్నీ సైన్స్. ఇంకోటి ఏంటంటే 6 వారాలైనా ఆగని దగ్గు, అది కూడా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. పుట్టుమచ్చలు ఉంటాయి కదా, పుట్టుమచ్చలు కూడా సైజ్ పెరిగినా, బార్డర్ ఇర్రెగ్యులారిటీ అంటాం, గజిబిజిగా అయినా, అల్సర్ లాగా ఫామ్ అయినా, దానికి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉండి ఈ మధ్య ఈ చేంజెస్ కనిపించినా డెఫినెట్గా వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. మనం ఏం చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, డైట్ ఏం మార్చలేదు, బట్ స్టిల్ బరువు తగ్గిపోతున్నాం, అది అబ్నార్మల్. దట్స్ ఎ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఇంకొకటి లాస్ ఆఫ్ ఎపిటైట్, అంటే ఆకలి తగ్గిపోవడం, అంటే కొంచెం తిన్న పెద్ద ఆకలి లేకపోవడం, అసలే ఆకలి లేకపోవడం, ఆల్ దీస్ ఆర్ సైన్స్.